ఎనీవేస్ సూపర్ గా ఉంది. నెక్స్ట్ ఏమో ఇంకొక వెరైటీ రెసిపీ ఉంది, ఇది కూడా బాంబే స్పెషల్ అన్నమాట, చికెన్ మాయో రోల్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చికెన్ మాయో రోల్. సో ఈ చికెన్ మాయో రోల్ కి మనం ఒక స్టఫ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి లైట్ మసాలా తయారు చేసుకుందాం. ఒకవేళ రెడీగా మీ దగ్గర ధనియాల పొడి ఉందనుకోండి, జీలకర్ర పొడి ట్రై చేయొచ్చు. కానీ నేనైతే మాత్రం మరీ ఫైన్ పౌడర్ కాకుండా కోర్స్ పౌడర్ అనమాట, కొంచెం కచ్చా బిచ్చగా చేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకుంటా. మరీ మెత్తగా పౌడర్ చేసుకోకుండా కాస్త కచ్చా బిచ్చగా చేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం ధనియాలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర, ఒక్కసారి మిక్సీ పెడదాం. డన్. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టఫ్ ని ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే, ఇంకా వాళ్ళ కల్చర్ అంటారా, మరాఠీ స్టైల్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ లో మరాఠీ స్టైల్లో రెడీ అయ్యి వచ్చాను కదా. వాళ్ళ శారీ స్టైల్ అలా ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్ వస్తే మాత్రం ప్రాపర్ మహారాష్ట్రన్ స్టైల్లోని చీర కట్టుకుని రెడీ అవుతారనమాట. ఎవరి ట్రెడిషన్ ఎవరు వదిలేస్తారు చెప్పండి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, అలాగే జీలకర్ర ధనియాలు పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కాస్త ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఎప్పుడైనా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇలా ఒక చిన్న పని ఉంది, అదేంటంటే చికెన్ పీసెస్ ని కాస్త ఉడికించి పెట్టుకోవాలి. నేను ఉడికించి పెట్టుకున్నాను. ఇలా క్రష్ చేసేసుకోవాలన్నమాట, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం. యా, బాగానే ఫ్రై అయింది. ఆ తర్వాత ఏం వేసుకుందాం అంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్, లాస్ట్లో పెరుగు వేసుకోవాలి. కానీ అంతకన్నా ముందు చికెన్ వేయాలి కాబట్టి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేద్దాం. దీన్ని కంప్లీట్ గా డ్రై అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. అది బాగా డ్రై అయిపోవాలి, ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఉంటే మనం రోల్ చేసుకునేటప్పుడు రోటీ అంతా ఆ వాటరీ అయిపోతుంది. కాబట్టి డ్రై అయ్యేదాకా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈలోపు ఏం చేయాలంటే కాస్త గోధుమ పిండి, కొంచెం మైదా పిండి యూస్ చేసి కాస్త సాల్ట్ వేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో రోటీల పిండిలాగా కలుపుకోవాలని చెప్పాను కదా, ఇలా చక్కగా ఒక రోటీ తయారు చేస్తాం.
నేను చక్కగా రోటీ తయారు చేసి పెట్టుకుంటాను. కాస్త వెయిట్ చేయండి. ఓకే, రోటీ రెడీ అయిపోయింది. చక్కగా దీన్ని కాల్చుకుందాం. కొంచెం పెద్ద సైజులో చేసుకోండి, ఎందుకంటే మనం స్టఫ్ చేసుకునేటప్పుడు రోల్ చేస్తాం కదా, కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. లేదు చిన్నవే కావాలంటే కూడా ట్రై చేయొచ్చు. సో మరి ఇంకొక రోటీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. కొంచెం వెయిట్ చేయండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే, సో అక్కడ రోల్స్ కూడా చాలా బాగా ఇష్టపడతారు. కొంతమంది వాటిని ఫ్రాంకీస్ అని కూడా అంటారు. యాక్చువల్లీ రోల్స్ కి ఫ్రాంకీస్ కి పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండదు, కానీ మాల్స్ లో పెట్టేసరికి ఫ్రాంకీస్ అవుతాయి, స్ట్రీట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి రోల్స్ అయిపోతాయి అనమాట. సో ఇందులో మనం ఎగ్ రోల్ చేసుకోవచ్చు, చికెన్ తో తయారు చేసుకోవచ్చు. ఇదైతే మాయో చికెన్ రోల్. దీన్ని ఎక్కువగా కాల్చకూడదు, కాస్త కాలితే సరిపోతుంది. సో తీసేసుకుందాం. ఇంకొక రోటీని కూడా అలాగే కాల్చుకుందాం. సో ఎక్కువగా కాల్చవసరం లేదు. నార్మల్ గా మనం చపాతీ ఎలా తయారు చేసుకుంటాం అంత అవసరం లేదు, కొంచెం కాలితే సరిపోతుంది. సో ఇంకా బాంబే గురించి చెప్పాలంటే NSC BSc ట్రేడింగ్ సెంటర్ కూడా అక్కడ ఉన్నారని చెప్పాను కదా, దానివల్ల ఎంతో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్, ఆయిల్ కానివ్వండి, లేకపోతే స్టీల్ కానివ్వండి, అండ్ క్లోత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఎన్నో అక్కడ ఉన్నాయి. అందుకే బాంబేలో ఏంటంటే మార్కెటింగ్ ఏదైనా షాపింగ్ చేసుకుంటే కూడా చాలా చీప్ గా దొరుకుతాయండి. బట్టలు కానీ, కొన్ని టాయ్స్ కానీ, ప్లాస్టిక్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఎక్కువగా చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి అనమాట. ఆహా, నీటితో కలిసి ఎంత బాగుంటది కదా, వాళ్ళ టెంప్టింగ్ గా ఉంది ఫ్లేవర్. ఇప్పుడు ఈ 2 రోటీల్ని ఇలా వేసుకొని ఒక లెమన్ ని కట్ చేసుకుందాం. మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ లోని కాస్త స్క్వీజ్ చేసుకుందాం. ఎక్కువ వద్దు, కొంచెం స్క్వీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది బాగా డ్రైగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం మయోనీస్ తీసుకొని, మయోనీస్ మనకు అన్ని చోట్ల దొరుకుతాయి సూపర్ మార్కెట్స్ లోని. సో ఈ మయోనీస్ తోని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రోల్ మీద అప్లై చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకుందాం. ఓకే, సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవుదాం. కొంచెం మయోనీస్ అప్లై చేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసుకుందాం. వా, ఇలాంటి స్నాక్ తింటే ఎంత బాగుంటుంది కదా ఈవినింగ్. పిల్లలకి ఉత్తి చపాతీలు అవి ఇస్తే తింటారేంటి, తినరు కదా. ఇలా రోల్ చేసి పెట్టండి, చక్కగా ఈ రోల్ చేతిలో పెట్టండి, అలా కొరుకుంటూ తినేస్తారు. ఓకే ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకొని, ఇంకా లెమన్ కావాలంటే కూడా తినేటప్పుడు కొంచెం స్క్వీజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చికెన్ మాయో రోల్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చికెన్ మాయో రోల్ కి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, చికెన్ కీమా 1 కప్పు, నిమ్మకాయ 1, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మయోనీస్ 4 టీ స్పూన్లు. చికెన్ మాయో రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పొడి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక ఉప్పు, కారం, గరం మసాలా, ఉడికించిన చికెన్ వేసి బాగా కలుపుకొని పెరుగు, కొంచెం నీళ్లు పోసుకొని బాగా వేయించుకోవాలి.
నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు, సరిపడే నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని చపాతీల్లాగా ఒత్తుకొని ప్యాన్ పై నెయ్యి వేసి చక్కగా చపాతీల్ని రెండు వైపులా కాల్చుకోవాలి. చివరిగా చపాతీలో మయోనీస్ అప్లై చేసుకొని చికెన్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని రోల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ మాయో రోల్స్ రెడీ.